ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే ఈ పాఠంలో సహజంగా అడిగే ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒకటి, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్? పనిలో రహస్యం ఏంటి? అంటే ఒక పనిని ఎలా చేయాలి అని వివేకానందుల వారు చెప్తున్నారు. ఒకళ్ళ గొప్పతనం కోసమో లేకుంటే ఒకళ్ళ మెప్పుదల కోసమో మనం చేసిన పని కాదు. పని అంటే ఎలా ఉండాలి అని చెప్పడంలో ఈ విధంగా చెప్తున్నాడు. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ టు పెర్ఫార్మ్ వన్స్ డ్యూటీ. మన డ్యూటీ అంటే బాధ్యత. మన బాధ్యత నిర్వర్తించే క్రమంలో మనం పని చేయాలి. వితౌట్ సెల్ఫిష్నెస్, అందులో స్వార్థం ఉండకూడదు. అండ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రివార్డ్స్, ఎలాంటి రివార్డ్స్ అంటే బహుమానాల్ని ఊహించుకోకూడదు. స్వామి వివేకానంద సేస్ దట్, స్వామి వివేకానందుల వారు ఏం చెప్తున్నారంటే, అటాచ్మెంట్ టు రిజల్ట్స్ అంటే ఫలితాలని కనుక మనం ఆశించామంటే, అటాచ్మెంట్ అంటే దానికి అతికి ఉన్నామంటే, కాజెస్ సఫరింగ్, దానివల్ల మనకు బాధలు వస్తాయి. ఆ పని అయితే సంతోషము, కాకపోతే బాధ. ఈ రెండు కూడా మనకు అంత మంచిది కాదు. వెన్ ఏ పర్సన్ వర్క్ విత్ డెడికేషన్, ఒక వ్యక్తి ఒక పనిని చిత్తశుద్ధితో, అంకిత భావంతో, డెడికేషన్ అంటే అంకిత భావంతో కనుక చేస్తే, అండ్ ఏ కామ్ మైండ్, ప్రశాంతమైన చిత్తంతో కనుక ఒక పని చేయగలిగితే, హీ ఫైండ్స్ పీస్ అండ్ హ్యాపీనెస్. ఆ పనిలో అతనికి పీస్ అంటే ప్రశాంతత, హ్యాపీనెస్ అంటే సంతోషము, రెండూ దొరుకుతాయి. సెల్ఫ్లెస్ వర్క్ మేక్స్ ఏ పర్సన్ స్ట్రాంగ్. అలా నిస్వార్థమైన పని చేస్తే అది ఒక వ్యక్తిని బలంగా మార్చగలదు. ఇన్ క్యారెక్టర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్, అతని యొక్క క్యారెక్టర్ అంటే నడవడి, ప్రవర్తన మంచి బలంగా తయారవుతుంది. అండ్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్, ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు అతని గురి కాడు. దస్, ఆ విధంగా వర్కింగ్ వితౌట్ అటాచ్మెంట్, ఏ పనికి కూడా మనము దాంతో అటాచ్ కాకుండా, అంటే దాని మీద విపరీతమైనటువంటి ఏదో ఉద్దేశాలు, లక్ష్యాలు పెట్టుకోకుండా ఒక పనిని మన బాధ్యతగా చేయాలి. అండ్ సెల్ఫిష్ మోటివ్స్, ఆ పని ద్వారా మనం గనక స్వార్థం కలిగి ఉండకపోతే, ఇట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సక్సెస్. అదే నిజమైనటువంటి పని అవుతుంది. అది నిజమైన విజయానికి దారితీస్తుంది. కాబట్టి ఒక పనిలో నువ్వు నిజమైన విజయం సాధించాలంటే దాని రహస్యం ఇదే. ఒక పనిని చిత్తశుద్ధిగా చేయటము, దానికి అటాచ్మెంట్ కాకుండా, దాని యొక్క ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటమే అని చెప్తున్నాడు. ఇది వాస్తవంగా ఈ నవీన యుగంలో ఇలాంటి భావనతో నువ్వు ఏ పని చేసినా కూడా నీకు ఏ బాధలు అంటవు. రెండవ ఇంపార్టెంట్ ప్రశ్న, వై షుడ్ వి వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్? మనం పని చేయాలే కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకు? ఇది ఒక్కసారి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది ఇదే. నువ్వు యుద్ధం చేయి, యుద్ధ యొక్క పరిణామాలని గురించి నువ్వు ఆలోచించద్దు అని ఎలా అయితే చెప్పి అర్జునుడి చేత తన బాధ్యతను నిర్వహింపజేశాడో అలాంటి భావనే ఇక్కడుంది. వీ షుడ్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్స్. ఫలితాల్ని ఊహించకుండా మనం పని మాత్రమే చేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ డిసప్పాయింట్మెంట్ అండ్ స్ట్రెస్. కాబట్టి ఒక పని మీద నువ్వు చేసే ఊహ లేదా నువ్వు ఏదో ఫలితాన్ని ఆశిస్తే అది నీ యొక్క డిసప్పాయింట్మెంట్కి, అంటే నిరుత్సాహానికి, స్ట్రెస్, ఒత్తిడికి కారణమవుతుంది. వెన్ వీ ఫోకస్ ఓన్లీ ఆన్ రిజల్ట్స్, ఎప్పుడైతే ఫలితాల మీదనే మనము దృష్టి పెట్టామంటే వీ లూజ్ పీస్ ఆఫ్ మైండ్. ప్రతి క్షణము మనం మనశ్శాంతిని కోల్పోతాం. ఆ పని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ మన యొక్క పీస్ ఆఫ్ మైండ్ లేదా ప్రశాంతతని కోల్పోతాం. స్వామి వివేకానంద టీచర్స్ దట్, స్వామి వివేకానందుల వారు ఏం బోధిస్తున్నారంటే, వీ మస్ట్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ. మన యొక్క డ్యూటీ, మన బాధ్యతని మనం సిన్సియర్గా చేయాల్సిందే. అండ్ లీవ్ ద రిజల్ట్స్, దాని యొక్క ఫలితాలని మాత్రం వదిలేసేయండి, దేవుడి మీద భారం పెట్టండి. దిస్ హెల్ప్స్ అస్ రిమైన్ కామ్ అండ్ హ్యాపీ. దీనివల్ల మనకు నిజమైన ప్రశాంతత వస్తుంది. దీంట్లో నువ్వు చేసే ప్రయత్నాన్ని తక్కువ చేయమని చెప్పడంలా, నీ ప్రయత్నం మ్యాక్సిమం చేయి, కానీ దాన్ని ఫలితాన్ని ఊహించద్దు. సెల్ఫ్లెస్ వర్క్
స్ట్రెంగ్థెన్ అవర్ క్యారెక్టర్. మన యొక్క క్యారెక్టర్ని అంటే మన యొక్క పాత్రని, మన యొక్క శీలాన్ని బలోపేతం చేస్తుంది. ఇప్పుడు సెల్ఫ్లెస్ వర్క్, నిస్వార్థమైన పని చేస్తే మన యొక్క క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అండ్ గివ్స్ ఇన్నర్ సాటిస్ఫాక్షన్, మనకు అంతర్గతమైన తృప్తి ఉంటుంది. అరే మనం ఈ పని చేశాము, మనం ఈ పని చేయగలిగాము అనే ఒక తృప్తి ఉంటుంది. ఫలితాలు అనవసరం, ఫలితాలు అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు, కానీ నీకు తృప్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేర్ఫోర్ తత్ఫలితంగా వర్కింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఒక పనిని ఎలాంటి ఊహలు లేకుండా చేయడం అనేటువంటిది లీడ్స్ టు పీస్, ప్రశాంతతకు దారితీస్తుంది. స్ట్రెంగ్త్, మనల్ని బలపరుస్తుంది. అండ్ ట్రూ సక్సెస్ ఇన్ లైఫ్, జీవితంలో నిజమైన విజయాన్ని సాధించేటట్టుగా చేస్తుంది. హౌ డస్ వర్క్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ క్యారెక్టర్? మన యొక్క క్యారెక్టర్, పాత్ర లేదా గుణాన్ని పెంచడం అంటే మన శీలాన్ని పెంచడంలో పని యొక్క పాత్ర ఏంటి? మనం చేసే పని మన యొక్క సచ్చీలతని, క్యారెక్టర్ని పెంచుతుంది. ఎట్లా? వర్క్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ క్యారెక్టర్. మనం చేసే పని మన క్యారెక్టర్ని, మన పాత్రని లేదా మన గుణాన్ని లేదా మన శీలాన్ని పెంచుతుంది. ఎట్లా? బై టీచింగ్ డిసిప్లైన్. ఆ పని చేయడంలో నీకు డిసిప్లైన్ రావాలి, కాబట్టి ఆటోమేటిక్గా డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ నీలో అభివృద్ధి చెందుతుంది. పేషెన్స్, అంతేకాకుండా పేషెన్స్ అంటే ఓర్పు, అండ్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. అంటే క్రమశిక్షణ, ఓర్పు బాధ్యతల్ని పెంచుతుంది. ఎవ్రీ యాక్షన్ వీ పెర్ఫామ్ లీవ్స్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ అవర్ మైండ్. మనం పని విషయంలో మనం జరిపే ప్రతి చర్య కూడా మన మైండ్, మన మనస్సు మీద ఇంప్రెషన్, ఒక ప్రభావాన్ని చూపుతుంది. సెల్ఫ్లెస్ అండ్ సిన్సియర్. సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థమైన, సిన్సియర్ అంటే నిష్కల్మషమైన అంకిత భావంతో. వర్క్ మేక్స్ అస్ ఎ స్ట్రాంగర్ అండ్ వైజర్. అలాంటి పని మనల్ని బలవంతుడిగా, స్ట్రాంగర్ అంటే బలవంతుడిగాను, వైజర్ అంటే తెలివి కలవాడిగాను మారుస్తుంది, అంటే విజ్ఞానిగా మారుస్తుంది. ఇట్ రిమూవ్స్ సెల్ఫిష్నెస్, అది మనలో స్వార్థాన్ని తొలగిస్తుంది. అండ్ డెవలప్స్ గుడ్ క్వాలిటీస్, మనలో మంచి గుణాల్ని పెంచుతుంది. అకార్డింగ్ టు స్వామి వివేకానందుల వారి మాటల ప్రకారము వర్క్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ పర్సనల్ గ్రోత్. మనం చేసే పనే మన యొక్క క్యారెక్టర్ని, మన పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే ఒక పనిముట్టు అవుతుంది. దస్ రెగ్యులర్ అండ్ డెడికేటెడ్ వర్క్, ఆ విధంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా, డెడికేటెడ్ అంకిత భావంతో వర్క్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఏ నోబుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. మనం చేసే పని తప్పనిసరిగా మనల్ని బలవంతుడిగాను, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. అంటే నువ్వు మంచి పనులు కంటిన్యూస్గా చేసావనుకో, ఆటోమేటిక్గా నువ్వు మంచివాడి అయిపోతావు. ఎవరు చూడటం లేదులే అని కూడా పొరపాట్లు పనులు చేస్తే నీ క్యారెక్టర్ బ్యాడ్గా తయారవుతుంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసే పని మీదనే నీ వ్యక్తిత్వం ఆధారపడుతుంది, కాబట్టి నువ్వు మంచి పనులు చెయ్యి అని చెప్తున్నాడు. ఈ విధంగా మంచి పనులు చేయటం వల్ల నువ్వు వైజర్, మేధావిగాను, స్ట్రాంగర్, బలవంతుడిగాను తయారవుతావు అని చెప్తున్నది. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఏ పరీక్షలోనైనా వీటి నుంచే సమాధానాలు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.